నమస్కారం మహాగారు. నమస్తే నాగరాజ్ గారు. చాలామంది వంటకాల్లో నూనె అనగానే ఏదో ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుందని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ నూనె కూడా మనకు అవసరమే. ఏ ఫుడ్ అయినా సరే అండి, టేస్ట్ లేదు అని అంటే అది నూనె లేకుండా అంటే కష్టంతో కూడుకున్న పని కాబట్టి అడుగుతున్నాను. ఏ ఏ నూనెలు మంచి, జనరల్గా నూనె తీసుకోవటం వల్ల అంటే ఆయిల్స్ తీసుకోవటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది, ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి? ఆయిల్ అనగానే ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఆయిల్ లేకుండా వంటలు మొదలు పెట్టారు. అవును, ట్రెండ్ ఇప్పుడు అది. అవును. హెల్త్ ఎందుకంటే ఆయిల్ అనగానే ఫ్యాట్ అనగానే కొలెస్ట్రాల్ అనగానే హార్ట్ అటాక్. ఇదే అందరూ అనుకునేది. బట్ ఒక ఆయిల్ లేకుండా వంట రుచి లేకుండా అన్నది మీరు అన్నట్టు అది అసాధ్యం. అది రుచి కూడా రాదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందరూ అనుకున్నట్టుగా ఓన్లీ కొలెస్ట్రాల్నే చూస్తాము. బట్ కొలెస్ట్రాల్తో పాటు శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారం చాలా అవసరం. అందరికి ఉన్న అపోహ ఏంటంటే ఎంతసేపు మనం కాన్షియస్గా ఉంటాము, కొవ్వు కోసమే మాట్లాడుతున్నాం అంటే కొలెస్ట్రాల్ ఒక్కటే గురించి ఆలోచిస్తాము. బట్ దానికి కావాల్సింది, బాడీకి కావాల్సింది కూడా ఇవ్వాలంటే మోతాదులో తీసుకోవాలి. ఎంత అవసరమో బాడీకి అంత మాత్రమే తీసుకోవాలి. దానికి మించి చేసిన ఏదైనా హానని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. బట్ ఏ ఆయిల్స్ వాడాలి? కొంతమంది కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది ఎందుకు ఆయిల్స్ పూర్తిగా అవాయిడ్ చేయడం వల్ల కొంతమందికి అయితే దానివల్ల అసలు లోపలికి వెళ్ళి ప్రాసెస్ ఏం చేస్తుంది, అసలు ఫ్యాట్స్ వల్ల లోపల బాడీలో ఏం జరుగుతుందని తెలియక కొంతమంది. ఎప్పుడైతే అవేర్నెస్ ఉందో క్వాంటిటీ యూసేజ్, ప్రాపర్ యూసేజ్ అండ్ పూర్తిగా మానేయాలా వద్దా అన్నది అవేర్నెస్ కొంత క్రియేట్ అవుతుంటుంది. సో ఒక నూనె, ఒక ఫ్యాట్ కంటెంట్ లోపలికి వెళ్ళడం ద్వారా మీ బాడీలో ఒక దెబ్బ తగిలితే హీలింగ్ ప్రాసెస్ చేసేది ఫ్యాట్. ఓకే. మీకు ఎప్పుడైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కడ, అసలు ఫ్యాట్ ఎక్కడికి వెళ్తుంది, ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది? మన 80% ఆఫ్ ద కొలెస్ట్రాల్ విల్ కమ్ ఫ్రమ్ ద లివర్. మన లివర్కి మనకి 2 రకాల విటమిన్స్ ఉన్నాయి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి. ఆ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ మన బాడీలో సింథసిస్ అవ్వాలన్నా, మెటబాలిజం అవ్వాలన్నా మనకి కొవ్వు అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో మనం కంప్లీట్గా ఆయిల్ని అవాయిడ్ చేస్తే మరి అవి ఎక్కడ, దాని మెటబాలిక్ ప్రాసెస్ అన్నది కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయి బాడీ ఇంబ్యాలెన్స్లోకి వెళ్తుంది. అందుకని అంటారు ఆయిల్ పూర్తిగా అవాయిడ్ చేయడం కాదు, ఆయిల్ వాడేటప్పుడు ఏది అవసరం, ఏ ఆయిల్ వాడేటప్పుడు ఏమేమి ఉండాలి మనం వాడే ఆయిల్స్లో, అది తెలుసుకొని వాడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అండ్ ద సేమ్ టైం మనం ఏవైతే కొలెస్ట్రాల్ గురించి ఏవైతే అనుకుంటున్నాం వాటిల్లోకి నెట్టుకుపోవన్నమాట. సో ఎవరు ఏ రకమైన ఆయిల్స్ వాడచ్చు, పర్టికులర్గా మన ఆయిల్ చూసేటప్పుడు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ ఉన్న ఆయిల్స్. ఓకే. ఈ 3 పాయింట్స్ కన్సిడర్ చేయాలి. ఎలా దొరుకుతాయి? మనం ప్రతి ఆయిల్ ప్యాకెట్ లేబులింగ్ మీద మనం చూస్తూ ఉంటాం. బట్ అన్ని ఆయిల్స్లో ఇలానే ఉండాలంటే కొన్ని ఆయిల్స్లో కొన్ని లభ్యం అవుతాయి, కొన్ని లభ్యం కావు. సో అది చూసుకొని మనం వాడుతూ ఉండాలి. అంటే ఈ 3 అన్నారు కదా, ఈ కాంపోనెంట్స్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్. ఇది ఎలా అంటే వీటి వల్ల బయాలజికల్ ఫంక్షన్స్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు ఇది మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ అన్నాం కదా, ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో ఆ కొలెస్ట్రాల్ అబ్సార్ప్షన్ కానీ ఎలిమినేషన్ కానీ చాలా ఈజీగా జరుగుద్ది. మన బాడీకి ఏది అవసరమో అవి మాత్రమే మన కొలెస్ట్రాల్ ఫ్యాట్ లెవెల్స్ని పైకి రేజ్ కానికుండా హెల్ప్ చేస్తాయి. అండ్ హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్స్, మన దక్షిణాది వంటకాల్లో అందరూ కూడా సకానికి సగం వంటలన్నీ కూడా పండగలతో కూడినవి. అండ్ పిల్లలకి కానీ మనకి ఎప్పుడైనా కొంచెం ఇంట్లో కొంచెం ఫంక్షన్ మూడ్ వచ్చినా, ఫెస్టివల్ మూడ్ వచ్చినా ఫస్ట్ చేసేవి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. సో వాటిల్లో మనం హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ అన్నది చూసుకోవాలి. అంటే బాగా మరిగే నూనెలో ఏమవుతాయంటే కార్సోజెనిక్ ఏజెంట్స్ అంటామట, క్యాన్సర్ సంబంధిత విషపూరితమైన టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. అవి బాడీలోకి ఎంటర్ అవ్వడం వల్ల సెల్స్ని డ్యామేజ్ చేసేస్తాయి. ఒక కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే దీంట్లో చాలా రకాలు, హెచ్డిఎల్, ఎల్డిఎల్ చాలా తెలుసు మనందరికీ. బేసిక్ అవేర్నెస్ అయితే జనాలందరికీ ఉంది, కాదంటం లేదు. బట్ కొలెస్ట్రాల్ బేసిక్గా ఏం చేస్తుందంటే మన నరాల పైన ఏదైతే పూత ఉంటుందో దాన్ని ఫామ్ చేస్తుంది, ఒక డిఎన్ఏని రిపేర్ చేస్తుంది. అలాగే ఎవరైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయేటప్పుడు లిపిడ్ ప్రొఫైల్ మాత్రమే చూసుకుంటారు, సైమల్టేనియస్గా వైటమిన్ డి లెవెల్స్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే లివర్ అన్నది వైటమిన్ డి మేజర్ రోల్ అక్కడ మనకు జరిగేదంతా కూడా. సో ఇవి చూసుకునేటప్పుడు ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి లోపల. సో ఎందుకు అంటే మేజర్ కాజ్ ఇస్ ద అబ్సార్ప్షన్. కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఏదైతే గుండె సంబంధిత వ్యాధులు ఉంటాయో వాటికి తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ సైమల్టేనియస్గా డయాబెటిక్ పేషెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ పర్టికులర్గా రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి. రైస్ బ్రాన్ అంటే ఏం, దేంట్లోంచి వస్తుంది?
అది ఏదైతే పొట్టు నుంచి తీయబడిన ఆయిల్ ద్వారా ఒరైజినాల్ అని ఉంటుంది. ఒరైజినాల్ ఈజ్ అ కాంపోనెంట్ విచ్ హెల్ప్స్ ఇన్ అబ్సార్ప్షన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఏ మంచిదైతే హెచ్డిఎల్ ఈజ్ అ గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ఈజ్ ఎ బ్యాడ్ కొలెస్ట్రాల్. హెచ్ అంటే హై డెన్సిటీ, ఎక్కువ మోతాదులో మన శరీరానికి అవసరము. లో డెన్సిటీ అంటే తక్కువ మోతాదులో అవసరం. ఇది ఏ రేషియోలో ఉంచాలో మాత్రం ఈ యొక్క కాంపోనెంట్ వల్ల సాధ్యం అవుతుంది అన్నమాట. ఓకే, ఒరైజినాల్ అంటాం అన్నమాట. ఒరైజినాల్తో పాటు అబ్సార్ప్షన్ అండ్ ఎలిమినేషన్ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ కింద ఉపయోగపడుతుంది అన్నమాట. మన స్ట్రెస్ అంటే మన సెల్స్ ఏవైతే ఆక్సిడేషన్ జరుగుతాయో వాటి నుంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది కదా, సో సెల్స్ని కాపాడుతూ ఉంటుంది. క్యాన్సర్, ఈవెన్ ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఆయిల్స్లో ఈ రకాలు ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి. అండ్ రైస్ బ్రాన్ ఆయిల్లో ఒరైజినాల్ ఒకటి ఉంటుంది, టోకోఫెరాల్స్. ఇవి క్యాన్సర్ సంబంధిత ఏవైతే సెల్స్ ఉంటాయో ఆక్సిడేషన్ జరగకుండా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉండడం వల్ల సెల్స్ని డ్యామేజ్ చేయకుండా కాపాడుతాయి. అండ్ ఇమ్యూన్ సిస్టమ్, ఓకే, వీటన్నిటికీ కూడా ఒకటి కాదు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. మనం ఆయిల్ ఎప్పుడైనా చూజ్ చేసుకుంటే ఇవి ఉన్నాయా లేవా. అండ్ ఇంకా కామన్ మిస్టేక్ చేసేది ఏంటంటే నాగరాజు గారు, కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ వాడుతుంటారు. 15 days ఒక రకమైన ఆయిల్ వాడతారు, ఇంకో 15 days ఇంకో రకమైన ఆయిల్ వాడతారు. బట్ ఇది మంచిది కాదు. చాలా మంది క్లయింట్స్ మా దగ్గరకు వచ్చేటప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్, ఒక్కోసారి 2 ఆయిల్స్ కలిపి వాడుతూ ఉంటారు. సో ఇలాంటి వాడడం వల్ల హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ 2 ఆయిల్స్కి ఒకేలా ఉండవు. సో అవి చూసుకొని జాగ్రత్త పడాలి. ఓకే, సో ఇవి తీసుకునేటప్పుడు ఇప్పుడు మన రైస్ బ్రాన్ ఆయిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ట్రేసెస్ మాత్రమే ఉంటాయి. ఓకే, మార్కెట్లో దొరికేటువంటి వాటిల్లో ఈ రైస్ బ్రాన్ అనేది వాడితే మంచిది, అంటే ఈ కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఈ కాంబినేషన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీటిల్లో కొంతమంది గింజల నుంచి వస్తారు, సీడ్స్ నుంచి తీసుకునే వాళ్ళు పర్టికులర్గా సీడ్స్ ఎప్పుడైతే తీసుకుంటారో సీడ్స్ నుంచి వచ్చే ఆయిల్స్ కానీ నట్స్ అండ్ సీడ్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఆయిల్ కన్సంప్షన్ తగ్గించుకుంటేనే మంచిది. అసలు ఎంత మోతాదులో తీసుకోవాలి రోజుకి అన్న డౌట్ కూడా ఉంటుంది అందరికి. సో 5 tablespoons ఆఫ్ ఎ డే. ఓకే. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మనం నాన్ వెజ్ తీసుకునేటప్పుడు దాంట్లో కూడా కొవ్వు శాతం ఎక్కువ వస్తూ ఉంటుంది, అక్కడ కూడా మనం ఆయిల్ కన్సంప్షన్ అనేది తగ్గించుకోవాలి ఆ రోజు. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నవి ఖచ్చితంగా ఆ రోజు మనం మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మీరు ఇందాక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నారు కదా, అది కూడా రిచ్ ఉంటుందా ఇందులో? రైస్ బ్రాన్ ట్రేస్ మాత్రమే ఉంటుంది, ట్రేస్ ఇట్స్ లైక్ మినరల్స్, ట్రేస్ మాత్రమే ఉంటుంది దీంట్లో ఉంటుంది. బట్ బయట మీ మిగతా ఆయిల్స్లో చాలా తక్కువ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ అ ట్రేస్ సమ్వాట్ లిటిల్ బిట్ హై అనమాట. సో అది దొరకనప్పుడు మనం ఏం చేయాలని డౌట్ కూడా ఉంటుంది కొంతమందికి. సో ఫిష్ ఎక్కువ తీసుకుంటే దాన్ని మనం కాంపెన్సేట్ చేయొచ్చు. అండ్ ఫ్రై ఐటమ్స్ మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయాలి. అండ్ ఆయిల్ తప్పు కాదండి, మనం వాడే విధానం, తీసుకునే మోతాదు, ఈ రెండుని కంట్రోల్లో పెట్టుకుంటే చాలా వరకు మనం హెల్త్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకే, అంటే జనరల్గా చాలామంది రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు కదా బయట మార్కెట్లో దొరికేటువంటివి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏది బెటర్గా ఉంటుందంటారు? ఓకే, ఈ ఆయిలే పర్టికులర్గా ఒక బాడీకి సూట్ అవుతుంది అని మనం చెప్పలేము. ఎందుకంటే అన్ని రకాలు ఒక్క దగ్గర దొరికేవి బేసిక్గా 3 అని మనం చెప్పుకున్నాం. సో ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్, దాంట్లో హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్, పాలీ అండ్ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్ 2 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు వైటమిన్ ఒరైజినాల్, పర్టికులర్గా నేను చెప్తుంది ఒరైజినాల్ టోకోఫెరాల్, ఎందుకంటే సెల్స్ని డ్యామేజ్ చేయకుండా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి ఇది ప్రిఫర్ చేయడం. హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ కూడా ఉంది కాబట్టి మనకి అటు ఫ్రైస్కి పనికొస్తుంది, కూరలో వండుకోవడానికి పనికొస్తుంది, సలాడ్ డ్రెస్సింగ్ కూడా పనికొస్తుంది అన్నమాట. కొన్ని ఆయిల్స్ కొన్నిటికి మాత్రమే పనికొస్తాయి, బట్ ఓవరాల్ ఇన్ వన్ యూజ్ మాత్రం ఇది చాలా బాగా పనికొస్తుంది అని మాత్రం నేను సజెస్ట్ చేయగలండి. ఓకే, సో మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అది సో మీరు చెప్పినటువంటి కాంపోనెంట్లో అది ఉంది. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి. ఎస్, అంటే ఆయిల్ అవాయిడ్ చేస్తే ఫ్యాట్ సాల్యుబుల్ మనకి ఏవైతే ఇవ్వాలో అది ఫ్యాట్ని పూర్తిగా మానేస్తే లోపల బాడీకి ఎప్పుడైనా రా సోర్స్ కరెక్ట్గా ఇస్తేనే బాడీ బాగా మెయింటైన్ చేస్తుంది. రా ఇవ్వలేనప్పుడు బాడీ మనకి ఏమీ చేయలేదు. సో ఆయిల్స్ యూజ్ చేయడంలో ఉన్న అపోహల గురించి నేను ఈరోజు క్లారిటీ ఇచ్చాను. ఫుల్గా ఆయిల్ అవాయిడ్ చేసేస్తే ఎటువంటి నష్టాలకి మనం గురవుతాము. సో చూజ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఆయిల్స్ చూస్ చేసుకోవాలన్నది నా సజెషన్ అన్నమాట. వెరీ గుడ్ అండి. అంటే చాలామంది ఆయిల్ మంచిదా కాదా అనేటువంటి డౌట్లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఆయిల్స్ మంచివే, బట్ ఏ పాయింట్లో మంచివి అని అంటే డెఫినెట్గా మీరు నాకు ఒక మాట అన్నారు, 5
స్పూన్లో కలిగినటువంటి ఆయిల్స్ని తీసుకోండి. పర్ డే వాడేటప్పుడు అంత మోతాదులో తీసుకోవటం మంచిది. లేదు అని అంటే బాడీకి హార్మ్ చేసేటువంటివి ఉంటాయి. అండ్ అందులో ముఖ్యంగా మీరు ఇందాక ఒక మాట అన్నారు, హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది గుడ్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. సో గుడ్ కొలెస్ట్రాల్ ఎప్పటికీ బాడీకి అవసరమే, అవును. అది మనకి ఎప్పుడూ కావాలి. సో దానికోసమైనా సరే ఆయిల్స్ మనం వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్ని నాగరాజ్ గారు, ఫ్యాట్ Yes. అన్నది దేనికి ఉపయోగపడుతుందో ప్రతి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. అవును. సో ఫ్యాట్ అన్నది మంచిదే, కాకపోతే మనం తీసుకునే అమౌంట్, క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ రెండు చూసుకొని వాడడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్ అని చెప్పి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. అయితే చాలామంది మీ దగ్గర డైట్ కోసం అని చెప్పేసి అపాయింట్మెంట్ కావాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ డిసీజ్ రివర్సల్ కూడా చేయడం జరుగుతుంది. సో చాలా వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి కూడా మీరు అపాయింట్మెంట్ ఇస్తారు? ఖచ్చితంగా నాగరాజ్ గారు. ఓకే. అండ్ కొంతమందికి డిసీజెస్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, ఫిజికల్ డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది కొంతమందికి, అండ్ దానితో పాటు కొలెస్ట్రాల్ ఎక్కువై ఉంటుంది, అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్యలో మనం హార్ట్ అటాక్స్ కన్నా ఫ్యాటీ లివర్స్ ఎక్కువ చూస్తున్నాం నాగరాజ్. అవును అవును. సో ఫ్యాటీ లివర్ అన్నది ఇది కాంప్లికేటెడ్ స్టేజ్లో నుంచి కూడా రివర్స్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎస్. వీ క్యాన్ రివర్స్ ఎనీ డిసీజ్. సో ఎవరికైనా ఎటువంటి హెల్ప్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ కమ్ డయాబెటిక్, వెయిట్ లాస్ ఆర్ వాట్ ఎవర్, వీఆర్ రెడీ టు హెల్ప్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మహాగారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా ఆయిల్స్కి సంబంధించినటువంటి ఏ చిన్న డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేస్తే వాటి మీద నేను మహాగారు వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు వెయిట్ లాస్కి సంబంధించింది చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కానివ్వండి, ఎవరున్నా సరే ఆయిల్స్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఏ విధంగా ఉంటుంది, మార్కెట్లో దొరికేటువంటి ఆయిల్స్లో ఏది బెటర్ అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే, లేదు పర్టికులర్ డైట్ ప్లానే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు, మహాగారిని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.